ఇవాళ టీడీపీ నేత నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు గవర్నర్ను కలవనున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ధూళిపాళ్ల నరేంద్ర తదితర నేతలు గవర్నర్ను కలిసి వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమపై కేసులు పెడుతుందంటూ వారు గవర్నర్కు కంప్లైంట్ చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క నేతపై ఎన్ని కేసులు పెట్టారనేది వివరాలతో గవర్నర్కు అందజేయనున్నారు లోకేష్. ఇవాళ టీడీపీ నేత నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు గవర్నర్ను కలవనున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ధూళిపాళ్ల నరేంద్ర తదితర నేతలు గవర్నర్ను కలవనున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, మరి కాసేపట్లోని నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ రాజ్భవన్ కు రానున్నారు టీడీపీ నేతల బృందం. తొలిసారిగా జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ నారా లోకేష్ గవర్నర్ ను కలవబోతున్నారు. మొత్తం ఈ బృందాల్లోనే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతో పాటు పీతల సుజాత, ధూళిపాళ్ల నరేంద్ర తదితర నేతలు ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా తమపై అక్రమ కేసులు పెడుతుందంటూ కూడా గవర్నర్ కు టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేయబోతుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క నేతలపై ఎన్ని కేసులు పెట్టారు అనే దానిపై కూడా పూర్తి వివరాలను నారా లోకేష్ గవర్నర్ కు అందజేయనున్నారు. ఎందుకంటే ఇటీవల చంద్రబాబుపై వరుస కేసుల పరంపర కొనసాగుతుంది. ఆయనపై కూడా స్కామ్ అక్రమ కేసులు పెట్టారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. తాజాగా మద్యం కేసులోని ఈవెన్ నిందితుడిగా కొల్లు రవీంద్ర పేరును కూడా నమోదు చేశారు. ఆయన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా అచ్చెన్నాయుడు, నారా లోకేష్, దేవినేని ఉమా, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు లాంటి అందరిపై కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలందరిపై కూడా అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయంగా ప్రభుత్వం వేధిస్తుంది అనేది మాత్రం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన గత 4.5 సంవత్సరాల్లో ఇదే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది అనేది మాత్రం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. నేతలే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అట్లకే దిగువ స్థాయి నేతలపై కూడా అక్రమ కేసులు బనాయిస్తుంది అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ప్రజాస్వామ్యంలోని ప్రజా పోరాటాలు చేస్తున్నా, దాంతో పాటు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నా సరే దాన్ని ప్రశ్నిస్తే, ఎత్తి చూపితే అందరిపై కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇకపై దీన్ని పూర్తిగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలి, గవర్నర్ కి ఇందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన నివేదిక ఇవ్వాలనేది మాత్రం తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మరి కాసేపట్లోని నారా లోకేష్ ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవబోతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అక్రమ కేసులు బనాయించింది, ఎంతమంది మీద బనాయించింది, ఆ కేసులకు సంబంధించి ఏ విధంగా అక్రమంగా పెట్టింది, వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయనే దానిపై కూడా పూర్తి ఆధారాలతో కూడిన నివేదికతో పాటు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు గవర్నర్ కు మరి కాసేపట్లోని లోకేష్ వివరించబోతున్నారు. ప్రస్తుతం ఆయన నిన్న రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం ఉండవల్లి నివాసంలోనే ఉన్నారు. మరి కాసేపట్లోని టీడీపీ నేతలతో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ రాజ్భవన్ కి రానున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గవర్నర్ కలిసి రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయింపు లాంటి అంశాలపై కూడా గవర్నర్ కు ఆయన ఫిర్యాదు చేయడంతో పాటు ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.